హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సురేష్ కోన. ఈరోజు మన కోనవారి ముచ్చట్లో మన ముచ్చట. ఈరోజు హోలీ పండుగ. హోలీ అంటేనే రకరకాల రంగులతో చిన్న పెద్ద తేడా లేకుండా తమ కష్ట సుఖాలన్నీ మరచి ఒకరినొకరు రంగులు రాసుకుంటూ ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ. అసలు ఈ హోలీ పండుగని ఎందుకు చేస్తారు? అసలు హోలీ పండగకి డోలికోత్సవంకి గల సంబంధం ఏమిటి? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే దయచేసి ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ముందుగా మీ అందరికీ కూడా ఈ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ రంగుల హరివిల్లులాగానే మీ జీవితాలు కూడా ఎంతో ప్రేమానురాగాలతో మెలగాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. హోలీ అంటే అగ్ని అనే అర్థం, లేదా అగ్నితో పునీతమైనది అనే అర్థం. దీన్ని మన భారతదేశంలోనే దీపావళి తర్వాత ఎంతో పెద్దగా జరుపుకునే పండుగ. దీన్ని ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ యొక్క పండుగని సత్యయుగం నుంచే జరుపుతున్నట్లు మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మనందరికీ తెలిసే ఉంటుంది భక్త ప్రహ్లాదుని కథ. రాక్షసుల రారాజైన హిరణ్యకశిపుడి కుమారుడే ఈ భక్త ప్రహ్లాదుడు. అయితే భక్త ప్రహ్లాదుడికి విష్ణునామ స్మరణ అంటే ఎంతో ఇష్టం. రోజు విష్ణునామ స్మరణ చేస్తూ ఉండేవాడు. అయితే ఇది నచ్చని హిరణ్యకశిపుడు ఈ భక్త ప్రహ్లాదుని మట్టు పెట్టాలని నిర్ణయించుకుంటాడు. దానికోసం తన చెల్లెలైన హోలిక అనే రాక్షసుని పిలిపిస్తాడు. హోలిక అనే రాక్షసుతో నీ శక్తితో ఈ భక్త ప్రహ్లాదుని అగ్నికి ఆహుతి చేయమని చెబుతాడు. అన్నమాటతో ఈ హోలిక అనే రాక్షసి తన మేనల్లుడైన భక్త ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంటల్లోకి వెళ్తుంది. అయితే విష్ణువు యొక్క మహిమతో ఆ భక్తి ప్రహ్లాదుడికి ఏమీ జరగకుండా బయటకు వస్తాడు. ఆ హోలిక అనే రాక్షసి మాత్రం ఆ మంటల్లో ఆహుతైపోతుంది. ఏ రోజైతే ఈ హోలిక అనే రాక్షసి ఈ అగ్నికి ఆహుతైందో ఆ రోజునే మనం హోలీ పండుగని జరుపుకుంటూ ఉంటాం. చాలా ప్రదేశాల్లో ఈ హోలీ పండుగ రోజు రాత్రిన ఈ హోలికా రాక్షసి యొక్క దహనాన్ని చేస్తూ ఉంటారు. ఇంకా వంగదేశంలో దీన్ని డోలికోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ దేశ ప్రజలు ఈ రోజున శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి పూలతో రంగులతో ఈ పండుగ జరుపుకున్నాడని ఆ దేశ ప్రజలు నమ్ముతూ ఉంటారు. అలాగే ఎవరైతే ఈ పండుగని జరుపుకుంటారో వాళ్ళకి ప్రేమానురాగాలతో కలిగి ఉంటారని ఆ దేశ ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అంతేందుకండి, మన దేశంలోనే పశ్చిమ బెంగాల్లో ఈ డోలికోత్సవాన్ని జరుపుతూ ఉంటారు. ఈ రాష్ట్ర ప్రజలు మన పురాణాల ప్రకారం బాలకృష్ణుని ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజునే ఉయ్యాల్లో వేశారని మన చెప్తూ ఉంటారు. అందుకు నిదర్శనంగా ఈ పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈ హోలీ పండుగ రోజున ఈ బాలకృష్ణుని ఉయ్యాల్లో వేసి డోలికోత్సవం చేస్తూ ఉంటారు. డోలిక అంటే ఉయ్యాల అని అర్థం. ఇదండి హోలీ పండుగ ఎందుకు చేసుకుంటారు, అసలు డోలికోత్సవం అంటే ఏమిటో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చివరిగా చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా వీడియోని చూస్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ మీ విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో పెడతారని నా మనవి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సురేష్ కోన, కోనవరం ముచ్చట్లు. జై హింద్.